వినాయక చవితి అంటే మనకు భక్తి, ఆనందం, ఉత్సాహం గుర్తుకొస్తాయి. కానీ ఒకప్పుడు ఇదే పండుగ ఒక సామ్రాజ్యానికి సవాలు విసిరింది. మన దేశ స్వాతంత్ర పోరాటానికి మొదటి శంఖారావం కూడా ఈ పండుగ ద్వారానే మోగింది. అది కేవలం గణేష్ పండుగ కథ కాదు, బ్రిటిష్ పాలనను ఎదుర్కొన్న గొప్ప కథ. మరి దీనికి మార్గదర్శి బాలగంగాధర్ తిలక్. 19వ శతాబ్దం చివర్లో భారత్ మొత్తం బానిసత్వంలో కూరుకుపోయింది. ప్రజల ఆత్మగౌరవం నశించింది. బ్రిటిష్ ప్రభుత్వం కఠిన చట్టాలు విధించింది. ప్రజా సమావేశాలు నిషేధం, రాజకీయ ప్రసంగాలు నిషేధం. వారి భయం ఒక్కటే, ప్రజలు ఐక్యమై స్వాతంత్రం కోసం పోరాడుతారేమో అన్నది. అందుకే డివైడ్ అండ్ రూల్ పాలసీ పెట్టారు. ప్రజలను మతం, కులం, భాష ఆధారంగా విడగొట్టారు. ఒకరినొకరు అనుమానించేలా చేశారు. ఐక్యతను పూర్తిగా దెబ్బతీశారు. కానీ ఆ చీకటిలో ఒక దీపం వెలిగింది. ఆ దీపం పేరు బాలగంగాధర్ తిలక్. స్వాతంత్రం నా జన్మ హక్కు, దాన్ని నేను పొందుతాను అని గర్జించిన తిలక్ గారు ప్రజలలో దేశభక్తి నింపడానికి కొత్త మార్గం వెతికారు. ఆయనకు తెలిసింది, రాజకీయ ప్రసంగాల కంటే ప్రజల సంస్కృతి, భక్తి చాలా శక్తివంతమైనవి. అదే వారి మనసులను కదిలించే శక్తి. ఆ సమయంలో వినాయక చవితి అంటే ఇంటి పండుగ మాత్రమే. చిన్న విగ్రహం, కుటుంబంతో పూజ, శ్లోకాలు, బయట బహిరంగ ఉత్సవం జరగదు. ఇక్కడే తిలక్ గారికి ఒక ఆలోచన వచ్చింది. రాజకీయ సభలు నిషేధం, కానీ మతపరమైన పండుగను మాత్రం బ్రిటిష్ ఆపలేరు కదా. మొదటిగా తిలక్ గారు ఈ ఆలోచన చేసిన వారు కాదు. 1892లో బౌసా సాహెబ్ లక్ష్మణ్ జవాలే అనే స్వాతంత్రవాది పూణేలో తొలి సార్వజనిక గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ విగ్రహంలో గణేశుడు రాక్షసుని సంహరిస్తున్న రూపం. ఆ రాక్షసుడంటే బ్రిటిష్ రాజుకి ప్రతీక. తరువాత తిలక్ గారు ఈ ఆలోచనని జాతీయ స్థాయిలో ప్రాచుర్యం చేశారు. కేసరి పత్రికలో రాశారు, భక్తి పండుగను జాతీయ ఐక్యత వేదికగా మార్చుకుందాం. 1893లో పూణేలో ఆయన మొదటి గొప్ప సార్వజనిక గణేశోత్సవం నిర్వహించారు. అక్కడి నుంచి ఇది విప్లవ జ్వాలాలు వ్యాపించింది. ఆ సమయం నుంచి వినాయక చవితి కేవలం పూజ మాత్రమే కాదు, ప్రజా ఉద్యమం అయింది. ఈ పండుగలో ఏం జరిగేవంటే స్వాతంత్రం, స్వదేశీ వస్తువులపై ప్రసంగాలు, పాటలు, కీర్తనలు, నాటకాల ద్వారా దేశభక్తి, కులం, మతం, వర్గం అన్ని మరిచి ప్రజలు ఒకటయ్యేవారు. బ్రిటిష్ ఏం చేయలేకపోయేవారు. ఎందుకంటే ఇది భక్తి వేడుక రూపంలోనే జరగడం వల్ల బ్రిటిష్ గుర్తించలేరు. కానీ లోపల మాత్రం విప్లవ జ్వాలాలు మండుతున్నాయి. బ్రిటిషులకు త్వరగానే అర్థమైంది, ఇది కేవలం భక్తి పండుగ కాదు, ఒక రహస్య విప్లవం. వారు గూఢచారులను పంపారు, దేశభక్తి నినాదాలు నిషేధించారు, కొంతమందిని అరెస్ట్ చేశారు. కానీ ప్రజల ఉత్సాహం తగ్గలేదు, అది మరింత పెరిగింది. పూణే నుంచి మొదలైన ఈ సార్వజనిక గణేశోత్సవం మహారాష్ట్ర అంతా వ్యాపించింది. తరువాత దేశమంతా ప్రభావం చూపింది. ఈ పండుగలో పాడిన స్వదేశీ గీతాలు, చెప్పిన శివాజీ గాథలు, నాటకాల రూపంలో వచ్చిన విప్లవ నినాదాలు ఇవన్నీ స్వాతంత్ర పోరాటానికి శక్తినిచ్చాయి. గణపతి బప్పా మోరియా నినాదం క్రమంగా వందే మాత్రం స్వరంలో కలిసిపోయింది. తిలక్ గారి వ్యూహం, భక్తి ద్వారా రాజకీయ అవగాహన, అదే తర్వాత స్వదేశీ మూమెంట్ కి పునాది అయింది. అదే జాతి ఐక్యతకి బలమిచ్చింది. వినాయక చవితి కేవలం పండుగ కాదు, ఒక సాంస్కృతిక ఆయుధం. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల హృదయాల్లో మంటలు రగిలించిన విప్లవం. ఇప్పుడు మనం గణపయ్యను ఆరాధిస్తూ ఆనందంగా పండుగ చేసుకుంటున్నాం. కానీ ఒక క్షణం ఆలోచించండి, ఈ పండుగ ఎప్పుడో స్వాతంత్ర దిశగా మనకు మార్గం చూపింది. అది తిలక్ గారి దూరదృష్టి, మన సంస్కృతి యొక్క శక్తి. అదే గణేష్ చతుర్థి యొక్క మహత్తర గాథ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.